అమరావతి జిందాబాద్ ఏపీజేసీ అమరావతి ఏపీజేసీ అమరావతి ఏపీజేసీ అమరావతి ఏపీజేసీ అమరావతి వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత నియమించాలి పిఆర్సీ కమిషన్ వెంటనే 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 రిలీజ్ చేయాలి మాకు రావాల్సిన డిఎల్ వెంటనే మాకు రావాల్సిన డిఎల్ వెంటనే డిఏలను వెంటనే డిఏలను వెంటనే చెల్లించాలి డిఏ బకాయిలను వెంటనే 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 ప్రకటించాలి ఐఆర్ను వెంటనే ఐఆర్ను వెంటనే ఐఆర్ను వెంటనే ఐఆర్ను వెంటనే ఐఆర్ను వెంటనే ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం మానాలి ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ఉద్యోగుల ఐక్యత నేటి నిరసనే రేపటి సమ్మె. నమస్కారం. ఈరోజు మరి ఏపీజేఏసీ అమరావతి పిలుపు మేరకు బొప్పరాజు సార్ గారి నాయకత్వంలో కలెక్టరేట్ దగ్గర ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకునేదానికి ముఖ్య కారణం ఏమంటే గత 3 నెలలుగా ఉద్యోగులు నిరంతరంగా మరి ఉద్యమం చేస్తున్నారు. మాకు రావాల్సిన మొత్తం 21 డిమాండ్లతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్క డిమాండ్ను నెరవేర్చాలని, పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, మధ్యంతర వృత్తిని వెంటనే ఇవ్వాలని, డిఆర్ మరియు డిఏ మరియు ఐఆర్ వెంటనే మరి ప్రకటించాలని, మరి అదేవిధంగా 21 డిమాండ్లతో కూడినటువంటి మెమరాండంను మరి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి మరి నిన్నటి దినమున 10-11 తేదీల్లో మరి ఉద్యోగస్తులను మరి ఏపీజేఏసీ అమరావతి నాయకులను రాష్ట్ర నాయకులందరినీ మరి పిలుపునిచ్చి మరి మంత్రివర్గము మరి పయ్యావుల కేశవ్ గారేమి ఫైనాన్స్ మినిస్టరు మరియు రెవెన్యూ మినిస్టర్ గారైనటువంటి అనగాని సత్యప్రసాద్ సార్ గారేమి మరి తీవ్రంగా మరి చర్చలు జరపడం అయితే జరిగింది. ఈ చర్చల్లో భాగంగా మరి 21 డిమాండ్లను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు చాలా నిరాశతో నిస్పృహతో మరి ఇబ్బందికర పరిస్థితుల్లో మరి 2.5 సంవత్సరం అయిపోయింది. ప్రభుత్వం ఇంతవరకు మాకు ఎటువంటి డిఏ కానీ ఐఆర్ కానీ పిఆర్సీ కానీ ప్రకటించలేదని చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినప్పటికీ మరి ఇవి ప్రభుత్వం తరపున మేము చేసినటువంటి మరి ఉద్యమానికి మరి పిలుపు మేరకు మరి చర్చలు సానుకూలంగా మరి మొట్టమొదటిగా సానుకూలంగా జరిపినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మేలు చేస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయనేది మరి పాలకులు గమనించాలని కోరుతున్నాము. ఈరోజు మరి ఐఆర్ను వెంటనే ప్రకటించేదానికి, డిఏను వెంటనే ప్రకటించేదానికి మరి అనేక సమస్యలు మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి ఆర్థికేతర సమస్యలను అయితే పరిష్కరిస్తున్నారు తప్పితే ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఏ సమస్యకు మరి ఒక పరిష్కారం అయితే చూపడం లేదు. మరి ఆ పరిష్కారాన్ని చూపించే దిశగా నిన్నటి దినమున చర్చలు జరిగినటువంటి తరుణంలో మరి ఏపీజేఏసీ అమరావతి తీసుకున్నటువంటి మరి ఉద్యమంలో భాగంగా సన్నద్ధ సభలను తాత్కాలికంగా విరమించుకుంటున్నాము. అదేవిధంగా మరి నెక్స్ట్ మరి తదుపరి చర్చలలో మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగుల ఆశలను ప్రతి ఒక్కరి ఆశలను కోరికలను తీర్చి ఉద్యోగస్తుల స్నేహశీలి ప్రభుత్వంగా మంచి పేరు తెచ్చుకుంటుందని భావిస్తూ ఆకాంక్షిస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కేపీ రొనాల్డ్ శామ్యుల్ రాజ్, ఏపీజేఏసీ అమరావతి ట్రెజరర్ను నేను, వైఎస్ఆర్ కడప జిల్లా. ఏపీజేఏసీ అమరావతి జనరల్ సెక్రటరీ, వైఎస్ఆర్ జిల్లా. వాస్తవంగా ఇది ప్రభుత్వంపై మేము పోరాటం కాదు, ఇది ఉద్యోగుల యొక్క ఇంతకాలము అనుభవిస్తున్న బాధలను ఈరోజు అందరికీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి ఒక మార్గాన్ని నిర్దేశించుకునే ఈరోజు అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చేప్పటికి 2.5 సంవత్సరం అయింది. వచ్చినప్పటి నుండి మనకి ఇంతవరకు ఈ ప్రభుత్వం నుండి ఒక్క డిఏ కూడా రిలీజ్ కాలేదు. డిఏ అంటే ఇదేం భిక్ష కాదు. ధరలకు అనుగుణంగా 6 నెలలకు ఒకసారి జీతపత్యాలు పెంచే కార్యక్రమంలో డిఆర్ఎస్ అలవెన్స్ కింద ఇస్తుంటారు. మరి ఈ 2 ఏళ్లుగా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. గతంలో ఉన్న డిఏల యొక్క అరియర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా పెండింగ్ పెట్టిపోయింది. కాబట్టి ఉద్యోగులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఏపీజేఏసీ అమరావతి తీసుకొని వస్తూ ఉంది.
అలానే పే స్కేల్స్ జీతభత్యాల సవరణ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాల్లో జరుగుతూ ఉంటాయి. మరి 2018లో జరగాల్సిన ఇంతవరకు సవరణ ఈరోజు 2026కు ఒక్కొస్తే కూడా పూర్తి న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలో కూడా రివర్స్ పిఆర్సీ జరిగింది. మరి దాన్ని సరిదిద్దుదాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పి ఉన్నారు. మరి దాని మీద కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అట్లానే ప్రధానంగా ఈహెచ్ఎస్ కార్డ్స్ ఇచ్చారు. ఈహెచ్ఎస్ కార్డ్స్ కేవలము డెంటిస్టుల దగ్గర, ఐ డాక్టర్ల దగ్గర తప్ప ఇంకా దేనికి పనికి రాకుండా ఉన్నాయి. దాని మీద కూడా సరైన చర్య తీసుకోవాలని పలుమార్లు కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. అలానే కేంద్ర ప్రభుత్వం మహిళల కోసము 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చింది. మరి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. 6 నెలలు ఈ చంద్రబాబు నాయుడు గారి గతంలో ప్రకటించున్నారు. మరి దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2 సంవత్సరాలు ఇచ్చిందో ఆ 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ను మన రాష్ట్రంలో కూడా మహిళలకు కేటాయించాలని ఆశిస్తున్నాం. అలానే ఈ మధ్యకాలంలో మనకు ప్రైవేట్ బస్సులు, ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రైవేట్ పరం చేసేస్తే ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతారు. ఎందుకంటే గవర్నమెంటే చెప్తాంది రాబోయే కాలము ఆర్టీసీలో మామూలు బస్సులు ఉండవు, అన్ని ఎలక్ట్రిక్ బస్సులే అని. ఒక్కసారి పోతే ఈ ప్రభుత్వంలో పెట్టిన సూపర్ 6లో ఏకైక సక్సెస్ అయిన ఫలితం ఏంటంటే శ్రీశక్తి పథకం. మరి శ్రీశక్తి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులన్నింటి ఏసీ బస్సులు పెట్టేసి వాటినన్నింటి ప్రైవేట్ పరం చేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు 6 నెలలకు ఒకసారి డబ్బులు పెంచుకునే రీతిలో వాళ్ళకే స్వేచ్ఛ ఇవ్వడం అనేది ఇది పూర్తిగా ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగులు అంటే ఏం బయట వాళ్ళం కాదు, మేము కూడా ఈ ప్రజల్లో భాగస్వామ్యం కాబట్టి మా సంక్షేమం కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అయితే దీనికి ఈ 10, 11, 2 రోజులు ప్రభుత్వం స్పందించి ఏపీ చేసి అమరావతి యొక్క ఉద్యమాన్ని గుర్తించి మాతో చర్చలు జరపడము చాలా అభినందనీయము. అలానే 21వ తేదీ లోపల మొత్తం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి మా సమస్యలు తప్పనిసరిగా తీరుస్తామని మంత్రివర్గం అయితే హామీ ఇచ్చింది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 21వ తేదీన ఒక మంచి శుభవార్త ముఖ్యమంత్రి గారి నుండి వస్తుందని ఆశిస్తున్నాం. ఇది తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నామే తప్ప ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. మా సమస్యలు తీరేంత వరకు ఉద్యమ బాట ఖచ్చితంగా ఉంటుంది. ఏపీ చేసి అమరావతి అంటేనే మేము ఉద్యోగుల పక్షాన పోరాడే ఒక అసోసియేషన్గా మీకు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. కడప వైఎస్ఆర్ జిల్లా. నేను ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ కడప జిల్లా చైర్పర్సన్ని. ఇప్పటి వరకు మా చైర్మన్ గారు, జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు మేము గవర్నమెంట్కి ఒక 21 డిమాండ్స్ ఇచ్చాము. ఈ 21 డిమాండ్స్లో మెయిన్ మా తరపునైతే మేము ఇప్పుడు గవర్నమెంట్లో అబోవ్ 40% లేడీస్ ఉన్నాం. లేడీస్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, పిల్లల కాడి నుంచి అన్నీ. ఆ చైల్డ్ కేర్ లీవ్ అనేది 6 మంత్స్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్తో సమానంగా చైల్డ్ కేర్ లీవ్ 2 years చేయాలని చెప్పేసి కోరుతున్నాము. 6 months అయితే ఇప్పుడు గ్రాంట్ చేశారు. ఆ 6 monthsని కూడా సీఎం చంద్రబాబు గారే చేశారు. అది కూడా 2 years చేసే ఆ క్రెడిట్ కూడా సారే తీసుకోవాలనేసి మా డిమాండు. తర్వాత ఇంకోటి వచ్చేసి ఈ గ్రామ సహాయకులు అనేది వాళ్ళ వేతనం కూడా 10,500 ఉంది. వాళ్ళకు కూడా గౌరవ వేతనం 21,500 చేయాలని మా డిమాండు. ఆ విధంగా అన్నీ ఒక పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ, ఈ డిఏలు ఇవన్నీ కూడా మా 21 డిమాండ్స్ని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించి ఈ 21వ తారీఖు జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మాకు శుభవార్త తెలియజేస్తారని. ఇప్పటికైతే మేము శ్రీకాకుళం 12వ తారీఖు శ్రీకాకుళంలో జరగాల్సిన అజిటేషన్ని తాత్కాలికంగా విరమించినాము. ఒకవేళ మనకి చర్చలు ఫలప్రదం కాకుండా ఇట్లాగే ఉంటే గన మా బొప్పరాజు సార్ గారి ఆధ్వర్యంలో ఏ పిలుపు ఇచ్చినా కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంటాము. మన గవర్నమెంట్ కూడా ఇంకా ఉద్యమము చేపట్టక ముందే మనల్ని చర్చలకు పిలిచింది. అంత దూరం రాకుండా అన్ని చర్చలు ఫలప్రదమవుతాయి అనేసి ఆ విధంగా మేము గుడ్ న్యూస్ వినాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యాచరణలో భాగంగా నిన్న జరిగినటువంటి చర్చల్లో భాగంగా గవర్నమెంట్ మంత్రివర్గ సంఘంతో జరిగినటువంటి చర్చల్లో సానుకూలమైన వాతావరణంలో వచ్చిన సందర్భంగా మా ఏపీ జేఏసీ అమరావతి చేపట్టినటువంటి ఉద్యమంను తాత్కాలికంగా వేయడం అనేది చాలా సంతోషదాయకము. అదేవిధంగా ప్రభుత్వానికి మేము మా తరపు నుంచి ఒకటే గౌరవంగా విన్నవించుకుంటున్నాం. మాకు ఉన్నటువంటి డిమాండ్స్, మా యొక్క డిమాండ్స్ 21 డిమాండ్స్ను తక్షణం సానుకూల వాతావరణంలో చర్చించి సమస్యలు పరిష్కరిస్తారని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే దాదాపు గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2.5 సంవత్సరం అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద ప్రతి ఒక్క ఉద్యోగునికి నమ్మకం ఉండే ఈరోజు అందరూ ఉద్యోగస్తులందరూ ఊకుమ్మడిగా మీ యొక్క గవర్నమెంట్ను గెలిపించడం ద్వారా అందరూ సంతోషంగా ఉన్నప్పటికీ మీరు కూడా మా యొక్క ఉద్యోగుల యొక్క కష్ట నష్టాలను అన్నింటిని కూడా గుర్తించి ఖచ్చితంగా అందరూ సంతోషంగా ఉండే విధంగా మీరు కూడా భావించాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి వారికి మా ఏపీ జేఏసీ తరఫున తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా యొక్క సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆర్టీసీలో ఉద్యమం బాట ఆల్రెడీ పట్టున్నాం. 3వ దశ ఉద్యమం బాట కూడా రేపటి నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి, మీ ఎమ్మెల్సీలకి,
గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి రాజ్యసభ సభ్యులకి అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తామని చెప్పి కూడా ఆశిస్తున్నాం. ఇప్పటికీ గవర్నమెంట్ కొద్దిగా సానుకూలంగా స్పందించినప్పటికీ ఇంకా కొద్దిగా సమస్యలు పూర్తి స్థాయిలో సమస్యలన్నీ చర్చించి మాకున్నటువంటి ఆర్టీసీలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించాలని కోరుతూ ఏపీజేఏసీ బొప్పరాజు గారి నాయకత్వంలో ఈ యొక్క చర్చలు కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే బొప్పరాజు గారి నాయకత్వం మీద ఉద్యోగులందరికీ కూడా అన్ని సంఘాల నాయకులకు కూడా ప్రతి ఒక్కరికి గట్టి నమ్మకం అయితే ఉంది. ఏపీజేఏసీ అమరావతి పైన ఆ యొక్క నమ్మకాన్ని ఖచ్చితంగా ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా అమలు చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎం పురుషోత్తం, ఏపీజేఏసీ అమరావతి వైస్ చైర్మన్, కడప.